శ్రోతలందరికీ నమస్కారం. ఓల్డ్ స్టోరీస్ పై బాలా ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. కథలు చదువుతున్నది ఉషాబాల. ఈరోజు మన కథ సఫల యాత్ర. ఒకప్పుడు బోధిసత్వుడు కాశీనగరంలోని ఒక వర్తక కుటుంబంలో జన్మించాడు. అతడు 500 బండ్లపై సరుకు వేసుకుని దేశాంతరం పోయి వర్తకం సాగించేవాడు. ఆ పట్టణంలోనే మరి ఒక వర్తకుడు ఉన్నాడు. అతడు యోచనాపరుడు కాడు సరికదా, పైగా దురుద్దేశాలు కలవాడు. ఒక రోజున బోధిసత్వుడు ప్రయాణానికి బళ్ళు సిద్ధం చేసుకుందామనుకునేటంతలో రెండో వర్తకుడు బయలుదేరుతానన్నాడు. అప్పుడు బోధిసత్వుడు అతనితో, మిత్రమా, నీ బళ్ళు నా బళ్ళు ఒక్కసారిగా బయలుదేరితే దారి పట్టక ఇబ్బంది కలగవచ్చు. అందువల్ల ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం పోయి రావటమే మంచిది. ముందు నువ్వు బయలుదేరతావా, నన్ను సాగమన్నావా? నీ వీలు చొప్పునే చెప్పు అన్నాడు. వర్తకుడు తనలో తాను, ముందుగా పోతే నా మనుష్యులకు నవనవలాడే కూరలు దొరుకుతాయి, పశువులకు పట్టుకుచ్చు వంటి పచ్చగడ్డి దొరుకుతుంది, స్వచ్ఛమైన తేట నీరు లభిస్తుంది. ఏ దేశం వెళ్ళినా నా సరుకులకు ఇష్టం వచ్చిన ధర అడగవచ్చు. చూడగా ముందు వెళ్ళటమే లాభం అనిపిస్తున్నది అని అనుకున్నాడు. బోధిసత్వుడు ఆలోచించాడు. ఎప్పటికైనా ఒకళ్ళు తొక్కిన దారిని పోవటమే సులువు. ఒకసారి పశువులు మేసిన చోట పచ్చగడ్డి మళ్ళీ చిగురు పట్టి రెండింతలుగా మొలకలెత్తుతుంది. కూరగాయలు అంతే. నీటి వసతి లేని చోట ముందు వెళ్ళిన వాళ్ళు నీళ్ల కోసం బావులు తీస్తారు కదా, అవే మనకు ఉపకరిస్తాయి. పోతే కాని చోట్లకు పోయి వర్తకంలో బేరాలాడటం తగని పని. మొదట వెళ్ళిన వాళ్ళు ధరలు నిర్ణయించే ఉంటారు కదా, కనుక వెనక వాళ్లకు ఆ సాధక బాధలన్నీ తప్పిపోతాయి అని తలచి తను వెనకనే బయలుదేరతానన్నాడు. చేరవలసిన ప్రాంతం 60 యోజనాల దూరం. మధ్య ఒక పెద్ద ఎడారి. సరిపడా తినుబండారాలు, పీపాల నిండా మంచి నీళ్లు జాగ్రత్త పెట్టుకున్నారు. ఈ సరంజామా అంతటితో రెండో వర్తకుడు బోధిసత్వుణ్ణి భలే పాచిక వేశానని సంతోషిస్తూ చాలా దూరం ప్రయాణం చేసి చివరిగా బ్రహ్మాండమైన ఎడారి చేరుకున్నాడు. కొంత దూరం పోయేసరికి అతనికి ఒక అపూర్వమైన రథం కనిపించింది. ఆ రథాన్ని ముచ్చటైన తెల్లటి గుర్రాలు లాగుతున్నాయి. బండిలో ఒక రాజపురుషుడు కత్తులు, కఠారులు, విల్లమ్ములు ధరించిన పరివారం ముందు నడుస్తున్నది. ఆ జనమంతా గొప్ప వర్షంలో తడిసిపోయినట్టు, బండి చక్రాలు ఎక్కడో బురదలో కూరుకుపోయినట్టు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అందరూ తలలకు తామర తూండ్లు చుట్టుకొని అరవిచ్చిన తామర పువ్వులు చేత పట్టుకొని ఉన్నారు. బండిలో వర్తకుణ్ణి ఆపి రథంలో ఉన్న రాజపురుషుడు ప్రసంగవశాత్తు అంటున్నట్టుగా, ఏమి వర్షమయ్యా బాబు, కడవలతో గుమ్మరించేసింది. అదిగో ఆ అడవి దాటితే అంతా జలమయమే, ఏళ్ళు ఊళ్ళు ఏకమైనాయి. అటువంటి ప్రదేశానికి పోబోతూ ఇలా కష్టపడి పీపాలతో నీళ్లు మోసుకుపోవడం ఎందుకయ్యా, చాదస్తం కాకపోతే అన్నాడు. నిజమేనని నమ్మి దూరాలోచన లేని వర్తకుడు పీపాలలో నీళ్లన్నీ పారబోయించి వేశాడు. తీరా చూస్తే ఎంత దూరం పోయినా అడవి కనబడుతూనే ఉంది, కానీ అది చేరుకోవటం మటుకు జరగలేదు. వర్తకుని పరివారానికి దాహం వేసింది. తాగటానికి గుక్కెడు నీళ్ళైనా లేకపోయినాయి. గొంతులు ఎండిపోయి అంతా ఒక్కొక్కరే ఎడారిలో దిక్కులేక మరణింపసాగారు. అలా మరణించిన జనాన్ని రాజపురుష రూపంలోని పరివార రూపంలోనూ వచ్చిన భూతాలు ఆహారంగా చేసుకున్నాయి. క్రమంగా దప్పిక బాధ వల్ల మనుషులలాగే ఎడ్లు సోలిపోయినాయి. వాటిని ఆ భూతాలు బలిగొన్నాయి. అక్కడ అస్థిపంజరాలు పోగులు పడినాయి. బళ్ళల్లో సామాను మాత్రం అలానే ఉండిపోయింది. ఇది జరిగిన కొన్ని రోజుల తరువాత బోధిసత్వుడు కూడా అదే త్రోవను బయలుదేరాడు. అతడు సరిపడిన తినుబండారాలు, పీపాల నిండా నీళ్లు నింపుకొని ప్రయాణమయ్యాడు. బళ్ళు ఎడారి వరకు వచ్చేసరికి బోధిసత్వుడు పరివారంతో, నాతో చెప్పకుండా ఎవ్వళ్ళు ఒక్క చుక్కైనా నీళ్లు పారబోయకూడదు. ఇక్కడ ఉన్నవన్నీ విషవృక్షాలు. నన్ను అడగకుండా వాటి నుండి ఒక్క ఆకైనా తుంపవద్దు అని హెచ్చరిక చేశాడు. తీరా ఎడారి మధ్యకు వెళ్ళగా మునిపటిలాగానే అపూర్వమైన రథంలో రాజపురుషుడు పరివారంతో సహా ఎదురు వచ్చాడు.
వాళ్ళ వేషాలు చూడగానే బోధిసత్వుడు సంగతి గ్రహించాడు. ఇదివరకు లాగానే రాజపురుషుడు నీళ్ల పీపాలు చూచి వేళాకోళం చేశాడు. అప్పుడు బోధిసత్వుడు, కొత్త నీరు ముందు కనిపించనివ్వని నిలవ నీరు పారపోయటం ఎంతసేపు అన్నాడు. ఇక రాజపురుషుడు చేసేది లేక జారుకున్నాడు. అయితే అతడు చెప్పిన మాటలు బల్లవాళ్లల్లో కొంతమందికి నమ్మకంగా తోచి పీపాల నీళ్లు పారపోయటానికి సిద్ధపడ్డారు. అప్పుడు బోధిసత్వుడు వాళ్లతో, ఎడారిలో నీటి వసతి ఉన్నట్లు ఎప్పుడైనా మీరు విని ఉన్నారా? మీలో ఒక్కళ్ళకైనా చల్లటి వర్షపు గాలి ఒంటికి తగిలిందా? కనుచూపు మేరలో ఒక్క చిన్న మేఘమైనా మీరు చూశారా? ఒక్కసారైనా మెరుపు మెరిసినట్టు కంటికి అగుపడిందా? ఆ పెద్ద మనిషి చెప్పినట్టు ప్రదేశమంతటా గొప్పగా వర్షించిందనే అనుకుందాం. ఉరుములు యోజనాల దూరం వినపడతాయి కదా, మీ చెవులకు ఒక్క ఉరుమైనా వినబడిందా అని ఇలా ప్రశ్నలు వేసేసరికి సమాధానం చెప్పలేక వాళ్ళు తెల్లబోయారు. ఇక మారు మాట్లాడలేదు. అప్పుడు బోధిసత్వుడు, చూడండి, వాళ్ళు నిజమైన మనుష్యులు కాదు, మానవాకృతి దాల్చిన భూతాలు. వాళ్ళ మాటలు విని మనం నీళ్లు పారబోసుకొని కూర్చుంటే తరువాత దాహం వేసినప్పుడు గుక్కెడు నీళ్ళైనా ఉండవే, దప్పి వల్ల మనం మరణిస్తే మింగేయవచ్చునని వాళ్ళ ఉద్దేశం, తెలిసిందా? కనుక ఒక్క చుక్కైనా నీళ్లు పోనీయకండి అని మళ్ళీ హెచ్చరించాడు. అతను పరివారము కొంత దూరం సాగేసరికల్లా రెండవ వర్తకుని 500 బండ్లు, వాటి నిండా సామాన్లు కనిపించినాయి. అక్కడ అస్థిపంజరాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ఇవి చూచి అంతా ఎంతో ఆశ్చర్యపోయారు. అప్పుడు బోధిసత్వుడు, చూచారా, దూరాలోచన లేక నీళ్ళన్నీ పారబోసుకున్నందువల్ల ఈ వర్తకునికి చివరికి ఏ గతి పట్టిందో అంటూ వాళ్లకు అసలు సంగతి నచ్చజెప్పాడు. తెల్లవారగానే అతడు ఆ బళ్లను కూడా తీసుకొని వెళ్ళదలిచిన దేశం వెళ్ళాడు. చాలా లాభం గడించి పరివారంతో సహా క్షేమంగా తన నగరానికి వచ్చి సుఖంగా జీవనం గడపసాగాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు నమస్కారం.